పరిణయం చాప్టర్ 30. భాస్కర్ కోపంగా వెళ్తాను, నువ్వు కళ్ళు మూసుకో అని అంటాడు. జానవి అమాయకంగా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతావుగా అని అంటుంది. భాస్కర్ సరే వెళ్తాను అంటాడు. కానీ తనకి ఆ ఉద్దేశం లేదు. భాస్కర్ జానుకి మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి అని తాళిబొట్టు కొంటాడు. మంచి టైం చూసి చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జాను అలా అనేసరికి కోపంతో అదే తాళిని జాను మెడలో కడతాడు. జానవికి మెడలో ఏదో చల్లగా తగిలేసరికి కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతుంది. వెంటనే కోపంగా నువ్వేం చెప్పావు, ఏం చేశావు అని అరుస్తుంది. భాస్కర్, జాను నువ్వెలా ఉన్నా నాకు ఓకేరా, కానీ నాకు దూరం అవ్వకు ప్లీజ్. మా అమ్మ ప్రేమని నీలో చూసుకున్నా, నువ్వెలా ఉన్నా ఓకే. నాకు కాళ్ళు చేతులు లేకపోయినా మాట్లాడలేకపోయినా నువ్వే నాకు కావాలి అని అంటాడు. అక్కడ హాస్పిటల్ స్టాఫ్ చప్పట్లు కొడుతూ ఉంటారు. జాను ఏడుపు ముఖం పెట్టి ఏంటే వాడలా తాళి కడుతుంటే అలా చూస్తూ కూర్చున్నారు అని ఏడుస్తూ అడుగుతుంది. అంకిత, ఏం చేయమంటావు వదినా, మా అన్నయ్య ఇష్టంని మేమెందుకు కాదంటాం అని అంటుంది. దానికి జానవి, సరే నేనేమవుతా మీకు అని అడుగుతుంది. వదినవవుతావు అని అమూల్య అంటుంది. జానవి మింగేసేలా చూస్తూ, నేను నీకు అంతకన్నా ముందు నుంచే ఫ్రెండ్ కదా, నాకు ఈ పెళ్ళి వద్దు అంటుంది. సరియు, తప్పమ్మా అలా అనొద్దు, పెళ్ళి ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే, ఈ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారా అని అంటుంది. జానవి బాధగా, కానీ నా వల్ల భాస్కర్కి కష్టం అయిపోతుందా ఆంటీ అని అంటుంది. భాస్కర్ కోపంగా, ఎవరు చెప్పారలా అని ఇంకోసారి ఆ మాట అంటే తంతా అని అంటాడు. అమూల్యకి భార్గవ్ గుర్తు రావడంతో, అమ్మా భార్గవ్ ఎక్కడా అని అడుగుతుంది. ఎందుకంటే తనకి స్పృహ వచ్చినప్పటి నుంచి ఇంజెక్షన్స్ ప్రభావం వల్ల పడుకుంటూ లేస్తూ ఉంటుంది అమ్ము. కానీ ఇప్పుడు జరిగిన ఇన్స్టెంట్కి అమూల్య బ్రెయిన్ మళ్ళీ ఫాస్ట్గా పనిచేయడం మొదలు పెడుతుంది. సరియు ఆర్యన్ చెప్పమన్నట్టుగా చెప్తుంది. ఆర్యన్ వెళ్లే ముందు, అత్త నాకు గతం గుర్తొచ్చి వెళ్ళిపోయినని చెప్పత్తా అని అంటాడు. సరియు అలా చెప్తే మోసం చేశావనుకుంటుందిరా అనగానే, పర్లేదత్తా, నాకు వేరే మార్గం లేదు, అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళడం గుర్తు వచ్చి, సారీ అమూల్య అని మనసులో అనుకుని, భార్గవ్కి గతం గుర్తు వచ్చి వెళ్ళిపోయాడ్రా అని అంటుంది. అమూల్య మనసులో 100 గుణపాలు ఒకేసారి దించినంత పని అవుతుంది. తను ముందే ఇలాంటి ఒక రోజు వస్తుందని, దానికోసం ప్రిపేర్ అయినా ఇంత తొందరగా వస్తుందని తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు తన దగ్గర భార్గవ్ జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. తన మెడలో తాళి, అది ఎవరైనా దగ్గర నుండి చూస్తే తప్ప కనిపించదు, అలా చేస్తుంది తన తాళిని. నల్లపూసలు కూడా దూరం నుంచి చూస్తే ఒక నార్మల్ చైన్లా ఉంటుంది, పరీక్షిస్తే తప్ప తెలియదు. వాటిని భార్గవ్ ఉన్నప్పుడు ఎప్పుడూ భారంగా ఫీల్ అవ్వలేదు, అవ్వదు కూడా. కానీ తన దగ్గర భార్గవ్ లేడు అని తెలియగానే అమూల్యకి కన్నీళ్లు వస్తుంటే చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకుంటుంది. అంకిత, చూసావా అక్క, పరాయి వాళ్ళెప్పుడు పరాయి వాళ్ళే, నువ్వే అది అర్థం చేసుకోవు అని అంటుంది. అమూల్య, అంకిత ఇనఫ్, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దు ఇకపై, అర్థమవుతుందా అనగానే సరే అని ఒప్పుకుంటారు. ఇంకా తనని బాధ పెట్టడం ఇష్టం లేకపోవడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. కొంచెం సేపటికి విశ్వ అక్కడికి వచ్చి చూసి షాక్ అవుతారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని తెలుసు, కానీ అందరికీ దెబ్బలు తగిలాయని తెలియదు. తను రావడానికి మెయిన్ రీజన్ అమూల్య స్టార్ట్ చేసిన కంపెనీ గురించి న్యూస్లో రావడం చూసి వస్తాడు, కంగ్రాచులేషన్స్ చెప్దామని. చూస్తే ఇలా అవ్వడం చూసి షాక్ అయినా కనిపించనివ్వకుండా లోపలికి వచ్చి, అమూల్య హౌ ఆర్ యు, ఐ ఓకే అని అడుగుతాడు. ఆ మాటలకి సర్యూకి ఒళ్ళు మండి, కనిపించట్లేదా
కట్లతో ఉంటే ఎలా ఉంది అని అడుగుతున్నావు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని ఫైర్ అవుతుంది. సో ఇదేనండి పరిణయం 30th చాప్టర్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.